ధరణి అనేది బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ హయాంలో తీసుకొచ్చినటువంటి ఒక పోర్టల్. ఈ ధరణి రాగానే మొత్తానికి విఆర్ఓ వ్యవస్థను మొత్తం తీసి పడేసిండు కేసీఆర్. విఆర్ఓలందరినీ తీసేసి అక్కడక్కడ వివిధ శాఖల్లో నియమించడం జరిగింది. ఇక ధరణి పోర్టల్ని మరి ఒక ప్రైవేటు సంస్థకు కేసీఆర్ అప్పచెప్పిండు, అంటే గత ప్రభుత్వం అప్పగించింది. ఆ కంపెనీ పేరు ఏంటంటే టెరాసిస్ అనేటువంటి కంపెనీ. ఆ కంపెనీకి మొత్తానికి ధరణి పోర్టల్ను అప్పచెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి అనేటువంటి పోర్టల్ తీసుకొస్తాం, భూమాత అనేటువంటి పోర్టల్ తీసుకొస్తాం, ఇగో ఇట్లాంటి అంశాల మీద రేవంత్ రెడ్డి చిందులేస్తూ ఉన్నాడు. మరి ఇవాళ ఏం జరిగింది? ధరణి ఒక నెల రోజులుగా మొరాయిస్తూ ఉన్నది. ఎందుకంటే టెరాసిస్ అనేటువంటి పోర్టల్ నుండి టెరాసిస్ అనేటువంటి కంపెనీ నుండి ఎన్ఐసి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అప్పజెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి వల్ల ఎన్ఐసికి మొత్తానికి ధరణిని అప్పజెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే మామూలు చిక్కు కాదు, చాలా పెద్ద చిక్కు వచ్చింది. అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి నోటి దూల రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికే పూనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏ పని చేసినా నాశనం 16 గాళ్ళే అవుతుంది తప్ప ఒక్కటి కూడా సరిగా జరగట్లే. అసెంబ్లీలో చర్చల టెరాసిస్ అనేటువంటి కంపెనీ మీద, ధరణి పోర్టల్ మీద అడ్డగోలుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అయితే ఈ టెరాసిస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ప్లాట్ఫామ్ చేసుకొని ఎన్ఐసి వాళ్ళు ధరణిలో ఉన్నటువంటి లోపాలను, ధరణిలో ఉన్నటువంటి ఆ టెరాసిస్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను, దానికి సంబంధించి కొన్ని విషయాలను సలహాలు అడుగుతూ వీళ్ళు మొత్తానికి సరిచేసే ప్లాన్లో ఎవరున్నారు? ఎన్ఐసిసి వాళ్ళు సరిచేసే ప్లాన్లో ఉంటే రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల టెరాసిస్ వాళ్ళు అసలు సహకరించకుండా పోయిరట. ఇప్పుడు అసెంబ్లీలో విచ్చలవిడిగా మాట్లాడిండు. ధరణి టెరాసిస్ కంపెనీ అడ్డగోలుగా అన్యాయం చేసింది, భూములను లేనిపోని ఆప్షన్స్ తెచ్చిర్రు, మొత్తం ధరణి నాశనం అయిపోయింది. ఇక ఆయన మాట్లాడిన మాటలు మీకు తెలుసు కదా, ఎట్లా మాట్లాడతాడో. కేసీఆర్ను అడ్డం పెట్టుకొని ఇష్టరీతిలో మాట్లాడినటువంటి మాటలు. మొత్తానికి ఇక టెరాసిస్ వాళ్ళు ఎన్ఐసి వాళ్ళకు ఇక సహకారం చేస్తలేరట. ఇక మీ ఇష్టం ఉన్న పాటలు మీరు వడుర్రి, ఇక మాకు సంబంధం లేదు, మీది మీకు అప్పచెప్పినాం, మీ సావు మీ సావురు అన్నట్టుగా టెరాసిస్ వాళ్ళు అప్పచెప్పిరట, ఊకున్నారట. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? ధరణిలో ఏది ముట్టుకున్నా అంత క్రాష్. ధరణిలో పాపం ఎన్ఐసి వాళ్ళు ఏదైనా ముట్టుకుందామంటే ఏ సాఫ్ట్వేర్ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు. అంత ఇప్పుడు డాటా అంతా ఎగిరిపోయిన తర్వాత భూములు ఇంకెక్కడ కనబడతాయి? ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉన్నది ఏం కనబడదు. పుస్తకం అది ఇట్లా ఎగిరిపోయింది అనుకో, ఇక రేవంత్ రెడ్డికి ఉన్నట్టే చింత మడక రేవంత్ రెడ్డికి ఇక మామూలుగా ఉండదు. మొత్తానికి ల్యాండ్ మైన్లా తయారైన పోర్టల్, ఆగమేఘాల మీద తయారీ, ఇష్టరీతిన మార్పులతో సమస్య. ఇది రేవంత్ రెడ్డి పనే? ఆగమేఘాల మీద తయారు చేయమంటుండట పోర్టల్, ఇష్టరీతిన మార్పులతోని సమస్య. కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్, ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి వాళ్ళు పాట్లు పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెరాసిస్ సహాయ నిరాకరణ. మేము సాయం చేయం, పోర్రి మీ బతుకులు మీరు సావుర్రి, మీరు ఏమైనా చేసుకోరు పోర్రి అని చెప్పిందట. ఇది కథ. ఎందుక నోటి దూల? ధరణి పోర్టల్ను ప్రైవేట్ కంపెనీ టెరాసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగించాక ఇక సాఫ్ట్వేర్లోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆచితూచి అడుగేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం అటు ఇటు అయినా ల్యాండ్ మైన్ మాదిరి మొత్తం పోర్టల్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలిసింది. అంతకుముందు ధరణి పోర్టల్ను ఆగమేఘాల మీద తయారు చేసి నిర్వహించినటువంటి టెరాసిస్ ఒక పద్ధతి ప్రకారం బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ను రూపొందించకపోవడం, ఇక ఎప్పటికప్పుడు కోడింగ్లో ఇష్టరీతిన మార్పులు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు ఎన్ఐసిసి నిపుణులు చెబుతున్నారు. సరే, ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా అప్పుడు టెరాసిస్ ఏం చేసిందో ఏం కథనో ఇప్పుడైతే మీరు చక్కగా చెయ్యరు. ఇప్పుడు
మరి రేవంత్ రెడ్డి మరి మీకు ఎన్ఐసి వాళ్ళకి అప్పచెప్పిండు కదా, ఇప్పుడు మీరు సరిగ్గా చేస్తే బాగుంటుంది. కేసీఆర్ ఏదో చేసిండు, ఏదో అయింది పోయింది. ఇప్పుడు మీరు చక్కగా చేస్తే సరిపోతుంది. ఇక షెడ్యూల్స్ను తగ్గించడం కత్తి మీద సామే అయిపోతుందట. వీళ్ళు ఏదైనా చేద్దామనుకుంటే ఇప్పుడు టెరాసిస్ వాళ్ళు ఎన్ఐసి వాళ్ళకి అస్సలకే స్పందించట్లేదంట. ఏది రేవంత్ రెడ్డి నోటిదూల వల్ల అసెంబ్లీలో ఇష్టగోష్ఠిగా మాట్లాడింది కదా. గత నెలలోనే ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి పూర్తి సాఫ్ట్వేర్ డేటా టెరాసిస్ నుంచి ఎన్ఐసికి బదిలీ అయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ధరణి పోర్టల్ సర్వర్ మొరాయిస్తుండడంతో వివిధ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ సమస్యను నిరాకరించేందుకు సర్వర్ను ఇక రీస్టార్ట్ చేయాలన్నా మొత్తానికి ఎన్ఐసి 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. రీస్టార్ట్ చేస్తే పుసుక్కున అంతే ఎగిరిపోద్దేమో భయం అంట. అది పరిస్థితి. ఎక్కడ ఎగిరిపోతుందోని. ఇక సర్వర్ను రీస్టార్ట్ చేస్తే ఎక్కడ ఏ డేటా ఎగిరిపోతుందో తెలియట్లేదని కూడా ఎన్ఐసి టెక్నీషియన్స్ చెప్తా ఉన్నారట. ఏ డేటా ఏట ఎగిరిపోయేది తెలియదు. మరి ఎగిరిపోయిందంటే ఇక రేవంత్ రెడ్డికి ఉన్నట్టే. రేవంత్ రెడ్డికి ఇక మామూలు పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డికి ఇక సుక్కలు కనబడ్డట్టే. ప్రస్తుతం ధరణిలో 33కు పైగా షెడ్యూల్స్ ఉండగా వాటిని తగ్గించాలన్నా వాటిల్లో మార్పులు చేయాలన్నా 1కి 10 జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల వరకు టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎన్ఐసికి టెరాసిస్ సంస్థ కొంత సమాచారం ఇస్తూ వచ్చింది. ఏది టెరాసిస్ నుండి ఎన్ఐసి వాళ్లకు డాటా అంతా సాఫ్ట్వేర్ అంతా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టెరాసిస్ వాళ్ళు కొద్ది రోజులు వాళ్ళకు ఏదైనా సమాచారం కావాలంటే అందించిరట. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పీకుడు బీకేసరికల్లా ఇక వాళ్ళు స్పందించకుండా పోయారు. ఇక చూడండి. ఇక అసెంబ్లీలో చర్చ సందర్భంగా టెరాసిస్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుండి ధరణి సాఫ్ట్వేర్ డీకోడింగ్కు సంబంధించి ఏ సమాచారం అడిగినా టెరాసిస్ స్పందించడం లేదని తెలిసింది. ఇక భూభారతి రూల్స్ తర్వాత షెడ్యూల్స్లో మార్పులు. ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం తేవడంతో అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ కొత్త నిబంధనలు రూపొందిస్తున్నది. ఈ రూల్స్ ప్రకారమే ధరణి పోర్టల్ షెడ్యూల్స్లో మొత్తానికి మార్పులు చేర్పులు ఇక చేయనున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి 33 మాడ్యూల్స్ను 6కు కుదించనున్నారు. 33 మాడ్యూల్స్ ధరణిని ఏది టెరాసిస్ వాళ్ళు 33 మాడ్యూల్స్ పెట్టారు. వీళ్ళు వాటిని 6కే కుదింపజేస్తారంట. వీళ్ళు 6కే కుదింపజేస్తారంట మొత్తానికి. ఎక్కడ ఇది? ఇక ఆన్లైన్లోనే పహానీల ఎంట్రీతో పాటు ఎంజాయ్మెంట్ కాలంతో కూడినటువంటి 11 అంశాలతో రికార్డు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఇదంతా చేయాలంటే ధరణిలో సాఫ్ట్వేర్ కోడింగ్లో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు టెరాసిస్ సహకారం తప్పనిసరి. అయితే ఆ సంస్థ సహకారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. టెరాసిస్ సాయం ఖచ్చితంగా కావాలట. ఆ టెరాసిస్ మరి సాయం ఇస్తుందా ఇయ్యదో తెలియదు. రేవంత్ రెడ్డి చేసిన కథకి ఇట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి ఏడికి పోయినా పుల్లలు పెట్టే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా చక్కగా లేదు. కంపెనీ వాళ్ళ అయింది పోయింది, గతం ఊకుంటే అయ్యేపోతుంది కదా. టెరాసిస్ వాళ్ళను అసెంబ్లీలో వాడుకున్నాడట, మొత్తం ఇష్ట రీతిన వాడిండట. మరి అయితే ఆ సంస్థ ప్రకారం సహకారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిరట. ఇందులో భాగంగా టెరాసిస్కు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను రిలీజ్ చేయకుండా లీగల్ నోటీసులు పంపించి ధరణి సాఫ్ట్వేర్కు సంబంధించి డీకోడింగ్ ఆ కోడింగ్లో మార్పులకు సహకారం తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అప్పటిదాకా ధరణి పోర్టల్ను ఉన్నట్టుగా ఇక రన్ చేస్తామని అంటున్నారు. ఇక టెరాసిస్ గతంలో మాదిరి సహకరిస్తే కొన్ని మార్పులు చేస్తూ ముందుకు వెళ్ళాలనేది ఇక ఆఫీసర్ల ఆలోచనగా తెలుస్తున్నది. అంటే కొంతకాలం వరకు ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ను రన్ చేస్తూనే భూభారతి చట్టానికి అనుగుణంగా ఇంకో సాఫ్ట్వేర్ తయారు చేయించి కొత్త పోర్టల్ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కథ. కేసీఆర్ను దాటి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోడు. ఏది చేసినా మంచిగానే చేసిండు. టెరాసిస్ కంపెనీ బాగానే చేసింది. మరి వాళ్ళ ఎన్ఐసి వాళ్ళకి అప్పచెప్పిండ్రు. భూభారతి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చి ఈయనే టీఎస్ను టీజీ చేసిండు, తెలంగాణ విగ్రహాలను మార్పులు చేసిండు, సెక్రటేరియట్లు గేట్లు కూలగొట్టిండు, అన్నీ దిద్దిండు, పోర్టల్ను కూడా దిద్దుదామనుకున్నాడు. కానీ అది సాఫ్ట్వేర్. దీంట్లో ఏమన్నా మిస్టేక్ అయ్యిందే అనుకో రేవంత్ రెడ్డి పని అవుతుంది.
ఇందులో టాటా గిట్ల ఎగిరిపోయింది అనుకో, తెలంగాణ రాష్ట్ర భూములు మొత్తం అల్లకల్లోలం అయినట్టే. ఇక